పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. పులిహారలో పోపు ఉంటుంది, బెల్లం మీద ఈగుంటుంది, రోడ్డు మీద మ్యాన్ హోల్ ఉంటుంది, దాని మూత అప్పుడప్పుడు తీసుంటుంది. ఇంకా కవిత అయిపోయింది. సరిపోయింది కానీ వచ్చింటే మిమ్మల్ని చెప్పించిండేమంటారా? నాకొచ్చుగా ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. వాట్ ఏ సాంగ్! సూపర్ గా డాన్స్ చేశారు, ముఖ్యంగా మాస్టర్. మీరు, మీ పేరు? క్రాంతి. మీరు మేడం? లక్ష్మీ సుప్రియ. మీరు? స్వాతి. స్వాతి. మీరేం చేస్తున్నారు? హెచ్జిఎస్ లో వర్క్ చేస్తున్నా. మీరు? నేను కూడా హెచ్జిఎస్ లో వర్క్ చేస్తాను. గుడ్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ ఒక పేరు కావాలి, ఏం పెడదాం? రెడ్ గ్యాంగ్. వెల్ డన్, సూపర్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మీ పేరు మాస్టర్? డానియల్. మీరు? హరిప్రియ. మీరు? సార్ నా పేరు సాగర్. ఓకే, అండ్ మీరు? ధనలక్ష్మి. సో మీ గ్యాంగ్ పేరేంటి? గ్రీన్ గ్యాంగ్. సో గ్రీన్ గ్యాంగ్ అండ్ రెడ్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో రెడ్ గ్యాంగ్ ముందుగా మీరు ఆడతారు ఈ సేమ్ టు సేమ్ రౌండ్. 2 ఇమేజెస్ ఉంటాయి, 60 సెకండ్స్ టైం ఉంటుంది. వాటిలో ఉన్న 8 డిఫరెన్సెస్ ని మీరు స్పాట్ చేయాలి. ఎవరు ఆడతారు ఫస్ట్? మీరు. సో మీకు వీళ్ళ ముగ్గురు హెల్ప్ చేస్తారు. ఓకే, రెడీయా? ఓకే. హియర్ వి గో. రెడ్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. కాల్ మీద రెడ్ లేదు. ఓకే, గుర్రం కాలు మీద రెడ్ పెయింట్. నెంబర్ ప్లేట్ లేదు. నెంబర్ ప్లేట్. నెంబర్ ప్లేట్ లేదు. రైట్ సైడ్ లో అబ్బాయి లేడు, ఆ సైకిల్ మీద వస్తున్నాడు కదా. ఓకే. పవన్ గారికి ఇక్కడ బ్యాచ్ లేదు. ఎక్కడ? హ్యాండ్ కి బ్యాచ్ లేదు. ఓకే, 4. ఓకే, లైట్ లేదు. ఎక్కడ? లైట్ కార్ మీద. జీప్ మీద సైరన్ లేదు. ఓకే, 5. పైన సైరన్. అదేలే సైరన్. అదేలే. ఇంకా యారో యాంగిల్ వంకర్ ఉంది. ఏది? అవి మనం పెట్టినారో. ఓకే ఓకే. కార్కి లైట్ లేదు చెప్పా కదా. జీప్కి లైట్ లేదు. టైమ్ అప్. 1 2 3 4 5 6 6 చెప్పారు మీరు. జీప్కి సైరన్, జీప్కి లైట్, కింద నెంబర్ ప్లేట్ 3 లేవు. అండ్ పవన్ కళ్యాణ్ గారిది షోల్డర్ మీద బ్యాచ్ లేదు, పోలీస్ బ్యాచ్. అండ్ అలాగే వెనక సైకిల్ దొక్కుతున్న అబ్బాయి లేడు, గుర్రానికి ఎర్ర పెయింట్ లేదు. ఇంకా 2 మిస్సింగ్. ఆ 2 ఏంటి? మొత్తం జీప్కే తేడాగా ఉంది. జీపే తేడా ఉంది. ఇంకొకటి ఉంది. ఇంకోటి నేను చెప్పా కదా, లేదని చెప్పా. సైకిల్ అబ్బాయి లేదు. ఓకే, వాచ్. ఇంటర్వ్యూ తీసుకున్నారు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు. సో 6 రైట్ ఆన్సర్, 600 పాయింట్స్.
పాప ఆయన ఇందా నుంచి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాడు, నీ దాకా వచ్చే లోపల మర్చిపోతున్నాడు ఆయన. అయ్యో అది లేదు ఈ లోపల. సో 600 పాయింట్స్ వచ్చాయి, వెరీ గుడ్. మీ టీమ్ కి రెడ్ గ్యాంగ్ అని ఎందుకు పెట్టారు? చెప్పు 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 మళ్ళా చెప్పు రా. మళ్ళీ గట్టి కమాన్. బగబగా మండిపోయే సూర్యుడు రంగు ఎరుపు. నుదుట చెప్పురా, ఎందుకు డిస్టర్బ్ అయితే? చెప్పు. బగబగా మండిపోయే సూర్యుడు రంగు ఎరుపు. నుదుట పెట్టుకునే సింధూరం రంగు ఎరుపు. నా కోపం వస్తే నా కళ్ళ రంగు ఎరుపు. ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ పడితే ఎవరన్నా ఆగాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్. సో రెడ్ గ్యాంగ్ 600 పాయింట్స్ ఇచ్చిన శుభ సందర్భంలో ఈ షోలో నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమడినా ఇదే చెప్పాలి. ఇంక వాళ్ళ నిద్దట్లో కూడా కదా బగబగా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ వర్క్ అండ్ స్టడీస్ ఇవి కాకుండా మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఫుట్బాల్ ఆడతాను, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ అంటే కూడా ఇష్టమే. ఆహా, టైం సరిపోతే అన్నిటికీ కేటాయిద్దాం అని ప్లానింగ్. షిఫ్ట్లు సరిపోవు కదా? షిఫ్ట్లు సరిపోవు. ఓకే, మీరు మేడం? నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను. నవంబర్ లో అటెంప్ట్ ఉంది, అది పాస్ అయ్యాక ఐఏఎస్ పర్సూ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడెవరు? ఐఏఎస్ అవుతాం. మీరు ఎప్పటికైనా ఐఏఎస్ అవుతారమ్మా, తెలుసు. అందుకని మా కోసం పాట పాడతారా? ఏం సందేహం లేదు, ఆందాల నవ్వే సందలు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిక్కి తొందరలు ఇచ్చింది. రాశికన్నా ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మదిని చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకలి సాగుతుంటే హృదయం రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు. నాకు తెలిసి ఊహలు గుసగుసలాడేలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండే ఉంది. సేమ్ అలాంటిదే, అలాగే ఉంది ఈ పాట కూడా. సూపర్. ఎందుకు రెడ్? బగబగా మండిపోయే సూర్యుడు రంగు ఎరుపు. నుదుటిని పెట్టుకునే బొట్టు రంగు ఎరుపు. నా కోపం వస్తే నా కళ్ళ రంగు ఎరుపు. ట్రాఫిక్ సిగ్నల్ లో ఎరుపు సిగ్నల్ పడితే ఎవరైనా ఆగాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్. బాబా, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా కుదిరింది. సో గ్రీన్ గ్యాంగ్ ఇప్పుడు మీరు ఆడతారు సేమ్ టు సేమ్ రౌండ్. ఓకే, ఎవరు ఆన్సర్ చేస్తారు? డానీ. నువ్వు చెప్పు అంటున్నాడు, నువ్వు చెప్పేసి అమ్మా. ఓకే నేను. ఓకే, సేమ్ టు సేమ్ రౌండ్ లో గ్రీన్ గ్యాంగ్ కోసం పిక్చర్. మైక్, బ్లాక్ షర్ట్ వేసుకున్న అతని దగ్గర Director గారి చేతిలో మైక్, mic. డైరెక్టర్ దగ్గర మైక్. అటువైపు బ్లూ క్యాప్ మిస్ అయింది. బ్లూ క్యాప్. ఓకే, రెడ్ కలర్ డెకరేషన్ ది మిస్ అయింది. వెనకమాల బ్యాక్ సైడ్ అదే. ఇద్దరు ఉన్నారు కదా. ఓం మిస్ అయింది తను షర్ట్ మీద. ఓం. వైట్ కలర్ షర్ట్ వేసుకున్న అతనికి బ్యాగ్ సైడ్ బ్యాగ్ లేదు. ఓకే, ఇక్కడ స్టూల్ ది లెగ్ మిస్ అయింది. స్టూల్ ది లెగ్ మిస్సింగ్. షెల్ఫ్ లో అక్కడ ఉన్నాయి, ఇక్కడ దాంట్లో షెల్ఫ్ లో షెల్ఫ్ లో ఐటమ్ మిస్సింగ్. ఓకే, అంబ్రెల్లా. టైమ్ అప్. దాన్ని ఇప్పుడు వెలిగిందా? ఇంకేమున్నాయి? పాపం డానియల్ అంత టైం అయిపోయి చెప్పాలేమో అన్ని దాచుకున్నాడు. 60 సెకండ్లు అయ్యాక చెప్దామని ఆగాడు పాపం. ఓకే, ఇక్కడ ఒక అంకుల్ క్యాప్ మిస్సింగ్ అండ్ అల్మార్లో ఐటమ్ మిస్సింగ్. ఇక్కడ ఓసాని గారి చేతి మీద ఉన్న సింబల్ ఓం సింబల్ మిస్సింగ్. సంపత్ నంది గారి చేతిలో మైక్ మిస్సింగ్. ఈయన బ్యాగ్ మిస్సింగ్ అండ్ కింద ఉన్న స్టూల్ లెగ్ మిస్సింగ్. సో 1 2 3 4 5 6 చెప్పారు. వెరీ గుడ్. 600 పాయింట్స్ వచ్చాయి మనకి. ఓ 2 మిస్సింగ్. ఏంటవి?
అంబ్రెల్లా మీద అంబ్రెల్లా అది నేను చెప్పాను రెడ్ కలర్ అది అంబ్రెల్లా అనుకోలేదు జస్ట్ డెకరేషన్ ఐటమ్ రెడ్ చెప్పాను డెకరేషన్ ఐటమ్ అంటే నేను ఏం చేస్తాను డెకరేషన్ ఐటమ్ చూసుకుంటాను ఓ నాకు అది అంబ్రెల్లా అని అర్థం అవ్వట్లేదు ఎగ్జాక్ట్ లొకేషన్ స్పెసిఫై చేయాలి బ్యాక్ సైడ్ సెట్ నో లైక్ అది డెకరేషన్ మిస్సింగ్ అంటే ఓకే రెండు మిస్సింగ్ 6 రైట్ ఆన్సర్స్ 600 పాయింట్స్ సో మీకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఏం చేస్తుంటారు ఫర్ టైం పాస్ టైం బింగ్ రైడింగ్ ఏంటి బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ బాగా ఇష్టం ఫీట్ లవి చేస్తుంటారా Riding. వీల్ బర్న్ Yeah. అవన్నీ చేస్తుంటారు చేస్తుంటా. జాగ్రత్త నాన్న హెల్మెట్ పెట్టుకుంటారా ఓకే ఎవరు లేని ప్లేస్ లో చేసుకుంటూ ఉండండి Okay. రోడ్డు మీద చేయకండి ఓకే మీరు గురుగారు గురుగారు నన్ను ఎక్కడ అడుగుతాడు మీరేం చేస్తుంటారు యాక్చువల్లీ నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సో బిజినెస్ అంటే ఐ డూ బిజినెస్ అండ్ జాబ్ బిజినెస్ స్టార్ట్ చేశారా ఓ వెరీ గుడ్ ఏం చేస్తాం బిజినెస్ అంటే ఎడ్యుకేషనల్ ట్యూటర్స్ ని ప్రొవైడ్ చేస్తాం ఓ సో లైక్ ఎక్కడ కాలేజెస్ కా నో లైక్ టు హోమ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ విల్ ప్రొవైడ్ ట్యూటర్ టు యూ మీరు ట్యూటర్స్ ని మీరు ప్రొవైడ్ చేస్తారు Provide చేస్తాం. ఓ వెరీ గుడ్ దట్స్ గుడ్ సో నాకు కూడా ఒక ట్యూటర్ కావాలి ఏం నేర్చుకుంటారు నేను యాక్చువల్గా అది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సోషల్ అవి నేర్చుకున్నాను ఎందుకంటే స్కూల్లో చదవలేదు నేను అవన్నీ ఓకే సో అది నేర్పిస్తారా Mathematics స్టూడెంట్స్ కూడా నేర్పించగలరా నేర్పిస్తాం మ్యాథమెటిక్స్ కో 1,00,000 సైన్స్ కో 1,00,000 ఫిజిక్స్ కో 1,00,000 మొత్తం 3 లక్షలు ఇస్తే మీకు ఏది కావాలన్నా నేర్పిస్తాం సార్ నాకు అవసరం నాకు అంతొచ్చు కానీ నాతో పాటు 1+1 ఆఫర్ మావాడు కూడా ఉన్నాడు వాడు కూడా నేర్పించారు నేను సాయి కుమార్ గారితో మాట్లాడతాను సో గ్రీన్ గ్యాంగ్ 600 పాయింట్స్ వచ్చాయి మీకు అండ్ అలాగే రెడ్ గ్యాంగ్ మీకు కూడా 600 పాయింట్స్ వెల్ ప్లేడ్ మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు మేమిద్దరం రండి మ్యూజిక్ Music, disco, move it. టైం స్టార్ట్స్ ఇన్ 3 ఏం వినిపిస్తుంది 2 1 గో పాప అస్సాం చెప్పమ్మా అస్సాం చెప్పమ్మా అస్సాం చెప్పు అస్సాం 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 రౌడీ రమేష్ రౌడీ రమేష్ రౌడీ లవ్ రౌడీ లవ్ కింగ్ రౌడీ లవ్ గేమ్ రౌడీ రా రౌడీ లవ్ ట్రీ రౌడీ లవ్లీ రా కా రా గా రౌడీ లవ్ రౌడీ హ్యాండ్స్ రౌడీ 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 రమేష్ అబ్బాయి రమేష్ రా రౌడీ రా గా పచ్చని కొబ్బరి చట్నీ పచ్చని పచ్చ నీ పచ్చ పచ్చని పచ్చడి పచ్చని నీ పచ్చడి నాగనా పచ్చని పచ్చ నీ టీ నా పచ్చరా. పచ్చని చిలుక పచ్చడి పచ్చని చిలుక పచ్చని చిలుక ఆహా ఏమి రుచి ఆహా ఆ ఏమి రుచి ఏమి ఆ ఆహా ఆహా ఆ ఆహా అబ్బా కా ఆహా ఆ ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచి రుచి ఆహా ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచి భూమి గుండ్రంగా ఉండును భూమి బొమ్మరిల్లా భూమి 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 బూంది బూంది భూమి బూమ్ మీ బింగ్ భూమి 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 గుండ్రంగా ఉండును భూమి
బూమరింగ్. భూమి గుండ్రంగా. బూమ్టింగ్. భూమి బంగారం. భూమి గుండ్రంగా ఉండును, ఆహా ఏమి రుచి, రైట్ ఆన్సర్. పచ్చని చిలుక, రైట్ ఆన్సర్. రౌడీ రమేష్ చెప్పలేదు, ఏంటంటో చెప్పావు. అస్సాం, రైట్ ఆన్సర్. సో 300 పాయింట్స్, వెల్ ప్లేడ్, సూపర్. ఈ 300 పాయింట్స్ మీకు యాడ్ అవడంతో మీ టోటల్ స్కోర్ అయింది 900 పాయింట్స్. సో ఈ ఆనందకర సమయంలో ఏం చేయాలి చెప్పమా, చెప్పు. బగబగా మండిపోయే సూర్యుడి రంగు ఎరుపు, నిదుట పెట్టుకునే బొట్టు రంగు ఎరుపు, నాకు కోపం వస్తే నా కళ్ళ రంగు ఎరుపు, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడితే ఎవరైనా ఆగాల్సిందే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్. నిజంగా నాకు తెలిసి నేను నిజం చెప్తా కదా, ఇవాళ నిద్రపోతున్నా, స్నానం చేసి బగబగా మండే బాగా చెప్తున్నా, అంటే నేను చెప్పే స్టైల్ లాగా వచ్చింది. గుడ్, వెల్ డన్. గ్రీన్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? ఓ, సో మీరిద్దరు ఆడబోతున్నారు ఈ రౌండ్. రండి, కమా. మీ ఫ్యాన్స్ అందరూ నువ్వు డైలాగులు బాగా చెప్తావు అంటున్నారు. మీ కంపెనీలో బాగా ఎంటర్టైన్ చేస్తాడు తిను. ఏదో మా కోసం డైలాగ్ చెప్తా, నడుస్తూ అయిపోతా. వాడుకో, మందే స్టేజ్ వాడుకో. ఏమంటివి జాతి నభమున సూత సుతున కిందు నిలవరహత లేదందువా. ఎంత మాట. ఇది ఛత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పితివేమయ్యా, మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదాసికి ఊర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమి జాతి కన్యక అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగనీయనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడుచు అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణాచరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. కులమత భేదాలతో శంకరమైన ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు. వండర్ఫుల్, వాట్ ఏ గ్రేట్ టాలెంట్. కానీ మీ గ్యాంగ్ లో ఈ టాలెంట్ ఉంది, వాళ్ళ గ్యాంగ్ లో ఉంటుంది. ఇందాక నుంచి నిన్ను తొక్కేయడం కోసం వాళ్ళందరూ అక్కడే నుంచోబెట్టి చెప్తున్నారు. సేమ్ అంతలాగే ఈ స్టేజ్ వాడుకుని రెడీ. మన డైలాగ్ తెలుసుగా, మన డైలాగ్ ప్రాక్టీస్ ఉంది. ఎర్రజెండా అదే యాక్షన్. బగబగా మండిపోయే సూర్యుడి రంగు ఎరుపు, నుదుట పెట్టుకునే సింధూరం రంగు ఎరుపు, నాకు కోపం వస్తే నా కళ్ళ రంగు ఎరుపు, ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ పడితే ఎవరైనా ఆగాల్సిందే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్. టైమర్ ఆన్ స్క్రీన్, మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1, go. క్యాలిక్యులేటర్. తెలుగు క్యాలిక్యులేటర్. కాయ పండ. కాల్ ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర. Hands back. ఓదార్పు ఓదార్పు యాత్ర. ఎంత ఓదార్పు యాత్ర. ఓదార్పు ఎంత? ఓదార్పు యాత్ర. ఓ పావు కిలో. యాత్ర యాత్ర. ఓదార్పు యాత్ర. చేపల కూర. చాప సాంబా చాపల కూర. చాపల కూర. పిప్పి పన్ను. మమ్మీ పిప్పి పప్పి మమ్మీ మేము పిప్పి పన్ను. మేము పిప్ప పన్ను.
పి పి పన్ను పి 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 పిప్పి పన్ను సాయంత్రం. సాయంత్రం వయ్యారి బామ. వయ్యారి 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 వైరాగి వయ్యారి వయ్యారి వైయారం వయ్యారి వయ్యారి వయారి బామ వయ్యారి బామ రైట్ ఆన్సర్. సాయంత్రం రైట్ ఆన్సర్. పిప్పి పన్ను. చేపల కూర చెప్పారు. ఓదార్పు యాత్ర చెప్పారు. క్యాలిక్యులేటర్ చెప్పలేదు. సో 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, రెడ్ గ్యాంగ్ 900 పాయింట్స్. అండ్ మీ టీం రెడ్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. నేను మీకు 900 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ గ్రీన్ గ్యాంగ్ కి 1000 పాయింట్స్ వచ్చాయి. మనం వచ్చాము థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్ చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. మీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మీకు మార్కులు ఎక్కువ వస్తాయి. ఓకే, గ్రీన్ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, రెడ్ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జంబలగడి పంప. సో జంబలగడి పంపలో రెడ్ గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. లెట్స్ వెల్కమ్ దేమ్. గెటప్ కి డాన్స్ కి సంబంధం లేకుండా ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఏం స్కిట్ చేయబోతున్నారు? నేను గైడ్ గా చేస్తున్నాను. గైడ్ గా? ఫారెన్ నుంచి 2 క్లయింట్స్ వస్తారు నాకు. ఫారెన్ నుంచి క్లయింట్స్? ఫారెన్, యా. ఓ, మీరు గైడ్? యా, గైడ్. ఏ ఊరికి? హైదరాబాద్. మన హైదరాబాద్ గైడ్ మీరు. అండ్ మీరు చాలా విషయాలు చెప్పబోతున్నారు. ఆ ఫారినర్స్ ఎవరు? అలాగే ఉన్నారు ఆవిడ ఇంచుమించు. ఓకే, ఆల్ ది బెస్ట్. అందమైన లోకం, అందులో నేను అద్భుతం. నేను ఇంత అందంగా ఉంటున్నారని చూస్తున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది నేను చాలా అందంగా ఉంటానని. ఆ మాట పట్టుకుని హైదరాబాద్ వచ్చేసా హీరోయిన్ అవుదామని. ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. మనకు వచ్చింది ఒకటే భాష, తెలుగు. ఆ తెలుగును ఉపయోగించుకుని గైడ్ అవుదాం అనుకున్నా. ఈ మధ్యన హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు బాగా కుమ్మేస్తున్నారు హైదరాబాద్. ఇంకా లాక్క ఊడిపోయింది. అయితే ఇంగ్లీష్ నేర్చుకుందాం అని 2 బుక్లు కొన్నా. అంటే ఒక బుక్ 30 రోజులు కదా, 2 అయితే 15 రోజుల్లోనే నేర్చేసుకుందాం అని. ఇప్పుడు చూద్దాం ఎవరు వస్తారో. అప్పుడే అటుగా వచ్చిన ఫారినర్. Wow, what a beautiful city, no? Hey, terrorist. What Terrorist. not terrorist. We are tourists. Oh, tourist. Bye, Priya. Bye. Not hi, it's hi. Oh, hi. Yeah. Hi. You see Hyderabad? Yes, we Where came? America. America? Yeah. Gal motor. What car? Motor? Gali flying. Yeah. Aeroplane. Telugu. Okay. Hi. You want to see smell dye? What smell dye? Statue. Not that statue. What this statue? What's a smell dye? Smell we will die. Then die. why we will go? Nice place. You can see statue. Oh, okay. Want to see? Yeah. Okay, we'll go. This smell, don't breathe. Okay, see? Nice scenery, see? Yeah. Okay. See, this guy standing there. That pedda boy. This guy. Who is that guy? He's not wearing any clothes. Hey, this famous Tata father. What Tata? Write script. He's a writer. No, script. Poem. Poem. What poem? You know, Uppu Kappuram. You mean rum? No, not that rim sleep. This guy. Sit to right. Vemana, famous. So do this. Okay. You want to see Samad? Sleep 6 feet. Samad. What samadhi? Konda, claps here, claps come. Oh, like this? Like this come is girlfriend there. Like this. Okay. You try. Yes. You're you know very place? smart, huh? You know place? Which place? This. Gore.
Gore Hill. Nails Hill. You mean Nails Hill. Goal. Very smart, huh? Very intelligent. Thank you. I am from birth. There same. You know Snake Raja? Snake Raja. Snake Raja. White line. White tiger. Sorry, tiger. See, Hyderabad famous. Okay. Sunday popcorn भेजेंगे उधर. मतलब zoo. Yeah, zoo I know. English है ना? Yeah. Zoo I know. Do you know? Yeah. You want to go there? Yes. Yeah, we'll go. This zoo famous. Yeah. India Snake Raja. Snake Raja. Snake Raja. Water horse. Water horse wild. Alspoing free. This must city round 3 hours. We'll have some this. Huh? What rum? No, not rum. Cool. Okay, cold drink. What is this drink? Podkun potao. We'll go. We both go. That's sleep. What? No, nothing. You drink nice drink. That. Have it. Have Nice. it. Drink. Forget this foreigner. I want some desi. Let's go. Yeah, let's go. What's happening over here? What handsome guy. అబ్బో చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. నీ ఇంగ్లీష్ కొంచెం నాకంటే బెటర్ గా ఉంది. ఆల్మోస్ట్ బాగా చేసావు. School come you? బంక్ Me goda bunk. 10th 3 times. 10 3 times. Oh wow, yes. Lucky boy 4 times. First class 80%. 80%. All subjects together. Me third class. ఓకే, సో గ్రీన్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పెప్పర్మెంట్ పిల్ల నేనిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా గిల్లా గుండె కొట్టుకుంటుంది పిల్ల కాటల్ తీసుకుని నువ్వే అని పైకటి ఓకే, అద్భుతంగా కుదిరింది. సో ఏం చేయబోతున్నారు? పెంపుడు జంతువుల్ని పెంచడం ఎలా? వావ్, వండర్ఫుల్ గా ఉంది. ఈవిడెవరు? హూ ఇస్ షీ? She is అనుష్క. ఓకే, షీ ఇస్ అనుష్క. మీరెవరు? నేనే. ఓ మీరేనా? వావ్, అంటే మీ ఇద్దరికి ఏమవుతారు ఒకలా నా ఉద్దేశం. అంటే నేను ఓనర్ ని, తను నా అసిస్టెంట్. ఓ వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. ఊర్లో అందరూ నన్ను పంకిరాని వాడు, వేస్ట్ గాడు, పంకిరాని వాడు, ఏం చేయాలంటాడు. కానీ అక్కడ నేను పిల్లలను కుక్కలు మెలిసేవాడిని. ఇక్కడికి వచ్చాక అదే బిజినెస్ అయిపోయింది. ఇక్కడ నేను కుక్కల బిజినెస్, పిల్లల బిజినెస్ అన్ని బిజినెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను జంతువుతోని ఎదుగుతూ వచ్చాను. అంటే ఫైనాన్షియల్ ఎదుగుతూ వచ్చాను నేను. కుక్కల్ని పెంచడం ఎలానా? ఏంటో ఇదేదో ఆశ్చర్యంగా ఉంది కానీ ఒకసారి లుక్ వేద్దాం. ఏమా, ఇక్కడ కుక్క నువ్వేనా? కాదు, కుక్కలు పెంచుతాం ఇక్కడ. అదేదో నాకు కూడా కొంచెం నేర్పించి ఎలా పెంచుతారో. అధిష్టానం ఉన్నారు, చెప్తారు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. కొత్త కస్టమర్ వచ్చారు. ఓకే, జంతువులు కూడా నాకు చెప్పాలంట. హాయ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పెంపుడు జంతువులు ఉన్నాయండి? 3. ఏమేమి ఉన్నాయండి? మా ఆవిడ, 2 పిల్లలు. అయ్యో, అది కాదండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు మీరు పెంచుకునే అదేనమ్మా నేను చెప్పింది. నా ప్రాణం తీస్తున్నారు జంతువుల్లో నా మీద పడి. అయ్యో, అది కాదండి. మీ ఇంట్లో కుక్క అలాంటిది ఏమైనా ఉందా? ఉంది, మా పక్కింట్లో. కానీ అయ్యో, అది కాదండి. మీ ఇంట్లో పిల్లి ఉందా? పిల్లి ఉంది, కానీ మా ఎదురింట్లో. అయ్యో, అలా కాదండి. మీ ఇంట్లోనే మీరు పెంచితే పెరిగే జంతువు ఏదైనా ఉందా? పెంచడం అంటే గుర్తొచ్చింది. ప్రతిరోజు నైట్ 8:30కి కరెక్ట్ గా వచ్చింది. జీం తిరిగిద్ది, నా చుట్టూతే తిరిగిద్ది. వచ్చి కుట్టేసి వెళ్ళిపోయింది. అయ్యో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదేనమ్మా ఈగ. దాని గురించి కూడా తెలీదా? ఈగ కూడా కుడుతుందా అండి? మరి కుట్టదా ఈగ? దోమగండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే దోమ ఈగ.
దోమని ఎలా పెంచుతున్నారండి? అదేనమ్మా, రోజు వచ్చి ఆ టైంకి నన్ను కుట్టేసి నా బ్లడ్ తాగేసి వెళ్ళిపోట్లా, నేనేగా పెంచేది. అయ్యో అలా కాదండి, మీ బ్లడ్ తో పెంచడం కాదండి, మీరు ఫుడ్ పెట్టేదన్నా పెంచుతున్నారా? ఫుడ్ అంటే గుర్తొచ్చింది, మధ్యాహ్నం పూట 1 o'clock కి తింటూ ఉంటానా లంచ్, కరెక్ట్ గా వచ్చింది నా ప్లేట్ చుట్టూ తిరిగి 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 నా ఫుడ్ అంతా తింటుంది. ఎవరండి? ఈగమ్మా, ఈగ. ఈగలు దోమలు కాదండి. మరేంటమ్మా? మీ ఇంట్లో అసలు జంతువులు లేవా అండి? అసలు జంతువులు పెంచడమే తెలియకపోతే ఇంకా జంతువుల గురించి నేను ఎందుకు పెంచుతాను? అది కూడా పాయింటే కదండి. కదా. అవును. సో ఇప్పుడు మీరు ఏదైనా జంతువు కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అవునవునవును, కుక్కను పెంచుదాం అనుకుంటున్నాను. ఓ, సో మేము కుక్కని ఎలా పెంచాలో ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాము. మీరు కుక్కని కొనుక్కున్నాక మీకు చాలా ఈజీ అయిపోతుంది దాన్ని పెంచడం. నువ్వే నేర్పిస్తావా? నేనే నేర్పిస్తానండి. సరే అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా పెంచాలో? మీకు బో బో అని అరవడం వచ్చా కుక్కలాగా? వచ్చు. బూ బూ. అలా ఊరు కుక్కలా కాదండి, నార్మల్ పెంపుడు కుక్కలా అరవడం వచ్చా? అలాగా. ఎంత ఇంతేనా? క్యూట్ గా అరుస్తున్నారు. సేమ్ ఇలానే మీరు రోజు మీ కుక్కతో అరిచారనుకోండి, ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, సో మీరు పెట్టింది తినుద్ది, సో మీ పెంపుడు జంతువు అయిపోద్ది, నా డబ్బులు కూడా అవుతాయి. మీరు ఇంకా ఏమన్నా జంతువులు కొనాలనుకుంటున్నారా? మా ఎదురింట్లో వాళ్ళని చూసి నాకు అనిపించింది, మా ఇంట్లో కూడా ఓ పిల్లి ఉంటే బాగుండిద్ది కదా. అది గ్రేట్ ఐడియా అండి. మీకు ఇప్పుడు పిల్లిని ఎలా పెంచాలో కూడా మేము చెప్పేస్తాము. అవునండి. సరే ఎక్స్ప్లెయిన్ చేయదు కూడా. మీకు పిల్లిలో అరవడం వచ్చండి? ఓఎస్, బాగా అరుస్తా. ఒకసారి అరిచి చూపెట్టండి. అలా గండు పిల్లిలా కాదండి, నార్మల్ పిల్లిలా అరవండి. ఎంత క్యూట్ గా అరుస్తున్నారు. సేమ్ ఇలానే మీరు పిల్లిని తెచ్చుకున్నా కూడా అరవండి, ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, దాని తర్వాత మీరు పెట్టింది తినుద్ది, సో మీరు మీ పెంపుడు జంతువు అయిపోద్ది. మళ్ళీ నాకు డబ్బులు అలా ఏం లేదండి. ఐడియా బానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవుతుందండి. మీరు ఇంకా ఏమన్నా కొనాలని పెంచాలని ఆశపడుతున్నారా? అదే బుజ్జి బుజ్జిగా ఉంటే కోడి కోడి పిల్లలు. అవును, కలర్స్ కలర్స్ కావాలి. అవి ఎలా పెంచుతారు? అవి పెంచడం కూడా అంతే. మీకు కోడి పిల్ల ఎలా అరుస్తుంది తెలుసా? కోడి పిల్ల చెప్పండి. పెద్ద అయితే తెలుసు కానీ చిన్న ఎలా అరుస్తాయో తెలీదు. ఒకసారి అరవండి. అది కోడి పెట్టండి, కోడి పిల్లల అరవండి. అయినా కోడి జంతువు కాదు కదా. కాదండి, మీరు ఏది పెంచుకున్నా మేము దాన్ని నేర్పిస్తామండి. సరే, మీరు కుక్కకో 1 lakh, పిల్లికో 1 lakh, కోడికో 1 lakh, 3 lakhs కట్టేస్తే మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇది ట్రైనింగా? దానికి మళ్ళీ కోడికో 1 lakh, కుక్కకో 1 lakh, పిల్లికో 1 lakh. ఏంటి నీకు 3 లక్షలు ఇవ్వాలా? నాకు కాదండి, తనకు 3 లక్షలు సరిపోతాయా? 3 లక్షలు సరిపోతాయండి. చాలా అమ్మా. ఏదో ఒకసారి వెనక్కి తిరుగు. అమ్మా అనుష్క ఇట్రా ఇట్రా ఇట్రా. నువ్వేంటి నాకు ఇస్తారా అండి? నీకు కూడా ఇస్తానమ్మా. నీకు ఇవ్వకపోతే ఎలా? నాకు కూడా 3 లక్షలు ఇస్తారా? ఏది? సాధారణంగా గెటప్ వేసుకోవడం చాలా కష్టం, దానికి తోడు ఆ డైలాగులన్నీ గుర్తుపెట్టుకోవడం. అసలు ఆపకుండా ఇంత చక్కగా స్కిట్ ని ఫాస్ట్ గా చేశారు. అండ్ ఎక్కువ డైలాగులు ఆయనకు ఉండడం వల్ల స్కిట్ చాలా బాగా పండింది. ఆయన ఆల్మోస్ట్ ఒక 1 hour అలాగే నింటున్నాడు. నేను నుంచి నిద్రపోవడం ఎలా అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నాం. వెల్ డన్, సూపర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరేమన్నా జంతువులు కొనుక్కుంటారా సార్? నేనే పెద్ద జంతువు, నన్నే ఎవడు పెంచుకోవట్లేదు. సో నన్ను పెంచుకోవడం నేర్పిస్తే నేర్చుకుంటా. మా దగ్గర కుక్క, పిల్లి అన్ని ఉన్నాయి సార్. మీకు ఏది కావాలన్నా మేము తీసుకొచ్చి ఇచ్చి ఎలా పెంచాలో కూడా నేర్పిస్తాం. కప్ప కావాలి. మీకు కప్పలా ఫస్ట్ అరవడం వచ్చా సార్? అంత పెద్దగా అరవదు సార్. నా మూతే కప్ప మూతి, నాన్న సౌండ్ అలా వస్తుంది అంతే. మీరు కప్పల గురించి నేర్చుకున్న తర్వాత రండి, నేను గ్యారంటీ మీ దగ్గర నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. బొద్దింకలు కూడా. ఓకే సార్, నాకు బాగా ఇష్టం అవి. థ్యాంక్ యూ. వాటే ఇంగ్లీష్. ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు, హుస్సేన్ సాగర్, బుద్ధుడు, ఇంకేం చూపించే వీళ్ళకి? సమాధులు. గోల్కొండ. స్నేక్ రాజ్ ఎవరు? పామ్. ఓకే. సో రెడ్ గ్యాంగ్, వెల్ ప్లేడ్. 300 points.
అండ్ గ్రీన్ గ్యాంగ్ మీ సైడ్ చాలా అద్భుతం కుదిరింది. పెంపుడు జంతువులు పెంచడం ఎలా అన్న కాన్సెప్ట్ మీద ఇరక్కొడేశారు మీరు. 200 పాయింట్స్. సో దేవుడి దయ వల్ల థర్డ్ రౌండ్ తొందరగా అయిపోయింది. సో రెడ్ గ్యాంగ్ కి 1200 పాయింట్స్, గ్రీన్ గ్యాంగ్ కూడా 1200 పాయింట్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చాం. రెండు టీములు సేమ్ స్కోర్ లో ఉన్నాయి. ఎవరు గెలిస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్. ఓకే, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఈ రౌండ్ లో మీ టీం నుంచి ఒకళ్ళు వస్తారు, బెలూన్ మీకు కూర్చుని ఉంటారు. పిక్చర్ చూపిస్తాం స్క్రీన్ మీద. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీరంతా ఒకటే కంపెనీ కాబట్టి మీ ఫ్రెండ్స్ తప్పకుండా మీకు సపోర్ట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కనుక మీకు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, సో రెడ్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? గ్రీన్ గ్యాంగ్ నుంచి సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. అనుష్క, నాకు సిగ్గు వేస్తాను కాలుతో ముగ్గు. అనుష్క గారు అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్ లో వచ్చిన 2 ఫిలిమ్స్. గో. వెరీ గుడ్. మీరు ఇటండి. హ్యాపీగా చేత్తో బెలూన్ పట్టు నడుచుకుంటూ ఇటు వచ్చేసేయండి. ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు. ఆన్సర్ మిర్చి. సెకండ్ వన్ ఇస్ బాహుబలి. రైట్ ఆన్సర్, 200 పాయింట్. డార్లింగే వసిన డార్లింగే డార్లింగే పెరిగిరాయి డార్లింగే డార్లింగే ఓరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. ఓకే, ఎస్, మిర్చి, బాహుబలి అండ్ అలాగే బిల్లా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఫిలిమ్స్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్ మీ అకౌంట్ లో యాడ్ అయ్యి రెడ్ గ్యాంగ్ విత్ 1400 పాయింట్స్. మీరేం టెన్షన్ పెట్టుకోకండమ్మా, ఆల్మోస్ట్ మీరే వస్తున్నారు ఫస్ట్, కానీ గెంతడం అలా కాదమ్మా. నాకు దీని మీద లెగ్స్ పొడుగు కదా, బ్యాలెన్స్ కుదరట్లేదు. అప్పుడు బెలూన్ మీద కూర్చుని గెంతండి. మీరు దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు కాళ్ళ మధ్యలో. రెడీ, బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. టీ అన్న లెటర్ పట్టుకున్న అబ్బాయి ఏ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు? గో. పాప, అయ్యో ఇద్దరు పూచమ్మ. ఆన్సర్ రెడ్. ఆర్ యు ష్యూర్? yes. No more changes? yes. Right answer, 200 points. Rock your body, rock your body, rock your body by my side. Rock your body, rock your body, rock your body by my side. Rock your body, rock your body, rock your body by my side. Rock your body, rock your body, rock your body by my side. Yeah man, rock your body, rock your body, rock your body by my side. Rock your body, rock your body, rock your body by my side. Rock your body, rock your body, rock your body. So red gang 1400 వచ్చింది అండ్ రెడ్ ఇస్ రైట్ ఆన్సర్. గ్రీన్ గ్యాంగ్ 1400 పాయింట్స్. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఎక్కడుంది? గో.
ఓకే డైమండ్ మీరు తీసుకొచ్చారు ఫస్ట్. చాలా బాగా గెంతారు అసలు. అలా గెంతాలని తెలియక గత 250 ఎపిసోడ్లుగా పిల్లలందరూ వేరేలా గెంతున్నారు పాపం. మీ గురించే ఆన్సర్ మా. క్లూ ఇవ్వండి. ఆహా మరి అబ్బా అన్నారు కదా. దిమ్మ తిరిగే దుమ్ముగా టటాట సెంటే తెచ్చా. ఓకే ఐ గాట్. ఓయ్యో మంది తప్ప మిగతా వాళ్ళన్నిటికీ వెలుగుతారు. ఇక్కడ అదే అర్థమైంది. చెప్పులు లేవు కదా. ఆన్సర్ మా. క్లూ క్లూ కావాలి. మీరు అన్నారు క్లూ ఇస్తానని. ఇప్పుడు భలే ఉంటుంది. తెలుగు సింగపూర్ లో వాచ్లు, అక్కడేమో సెంట్లు అలా. ఓకే రెడ్ గ్యాంగ్ ఆన్సర్ ప్లీజ్. దుబాయ్. దుబాయ్. ఆర్ యు ష్యూర్? దుబాయ్. 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 ఆయన రెడ్ గురించి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడో అలా. ఆన్సర్ దుబాయ్. రెడ్ ఆన్సర్ 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ రైట్ ఆన్సర్. 200 మీ అకౌంట్ లోకి యాడ్ అయ్యాక రెడ్ గ్యాంగ్ 1600. కొంచెం లీడ్ లో ఉన్నారు వాళ్ళు, ప్రాబ్లం లేదు. లాస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తే టై. రైట్ మీరు కంటిన్యూ. మీరు కంటిన్యూ కూర్చోండి. అయితే ఎవరు కరెక్ట్ గా గెంతుతారో వాళ్ళ దగ్గరే డైమండ్ తీసుకోబడదు. చెప్పండి. ఈజీ అమ్మా. Easy. పిచ్చెక్కిపోతే మీకు చూసి అవ్వా అంటారు మీరు. లాస్ట్ లాగా ఈజీ కాదు. అంత ఈజీ వద్దా? అంత ఈజీ వద్దు. ఓకే బొమ్మ పాడు దీలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ డాన్ సీను రవితేజ గారి సినిమా. అక్కడే ఉందిగా. ఎస్ అక్కడే ఉంది అంతా. మళ్ళీ రిపీట్ చేశా. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? గో. ఆన్సర్ చెప్పాను. చెప్పమ్మా. మర్చిపోయాను. నేను ఇచ్చాను కదా. ఈ గ్యాప్ లో మర్చిపోయాను నేను. మళ్ళీ రిమైండ్ చేసుకోండి. నేను ఇచ్చాను కదా ఫస్ట్. కావాల్సి వస్తే నువ్వు చెప్పు. బగ బగ మన చెప్తుంటా. నేను చెప్తున్నా డైలాగ్ మాత్రం చెప్పొద్దు. నేను చెప్పాను. చెప్పమ్మా. శ్రేయ. ఆలోచించి చెప్పమ్మా. మీరు 1400లో ఉన్నారు. రైట్ ఆన్సర్ అయితే 1600కి వెళ్తారు. సాంగ్ కూడా గుర్తుంది నాకు. ఇంటి పేరు డాను. అదే నాకు తెలుసు ఆ సినిమా. శ్రేయ. క్లూ ఇద్దాం అనుకున్నా. అస్సలు తీసుకునేలా లేదు. డైరెక్ట్ గానే శ్రేయ అంటాను. ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. వయసుకే నమితాబ్ బచ్చన్ ఫ్యానురా. హై స్కూల్ టైమ్ కే మా ఊళ్ళో నేను డానురా. సో రెడ్ గ్యాంగ్ 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత యూఆర్ ఎట్ 1600 పాయింట్స్. అండ్ గ్రీన్ గ్యాంగ్ 4 రౌండ్స్ అయ్యాక మీరు కూడా 1600 పాయింట్స్. సో 8 మంది విన్నర్సే, 2 గ్యాంగ్లు విన్నర్సే. కంగ్రాచులేషన్స్. సో షో అన్నాక ఎవరో ఒకళ్ళు విన్నర్ కింద డిక్లేర్ అయితే చేయాలి కాబట్టి మీ 2 గ్యాంగ్ల మధ్యలో ఇప్పుడు నేను టాస్ చేస్తాను. రైట్. సో రండి. ముందు 1600కి రీచ్ అయింది మీరు కాబట్టి బగబగా మండే గురుగారు. తలకాయ తోక? తలకాయ. మీరు తోక తీసుకోండి. ఓకే అంటే ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు అదే నేను 3 నెలల బిడ్డ గ్యారంటీ. సో ఎవరికి ఏది లేదు అది సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. బావిలో చెమ్ము పడిపోతే చిన్నప్పుడు తీస్తా. మరి ఇంత పనికిరాదు ప్రదీప్.
పైన రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి వెరీ వెల్ ప్లేడ్. సో 2 స్కోర్లు టై అయ్యాయి అండ్ టాస్ లో గెలిచారు మా పగపగా మండే రెడ్ టీమ్. సో రెడ్ గ్యాంగ్ కంగ్రాచులేషన్స్, ఇవాళ విన్నర్స్ మీరు. అండ్ మాస్టర్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, మీరు డాన్స్ చేశారు. ఇందాక సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి లోపల అన్నారు, బాగా నవ్విపించాడు అందుకని మళ్ళీ అదే నవ్వాల పోయి టీం బాగా మళ్ళీ అదే నవ్వుతో సెట్ అయింది. ఆల్ పార్ట్స్ ఓకే, ఓకే, వెరీ గుడ్. సో ఇవాళ విన్నర్స్ కాబట్టి సో విన్నింగ్ టీమ్ కి మామూలుగా చెక్ ఇస్తాము. సో ఈసారి అమ్మాయిలు కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. వెరీ గుడ్. ఏమంటివి బగబగా మండే. నిజంగా ఈ 2 డైలాగులు అంటే మీ డైలాగ్ కూడా డామినేట్ చేశాడు ఆయన. అండ్ మీ 8 మంది ఒకటే కంపెనీ కాబట్టి యూనో ఇలాగే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో బాగా పనిచేస్తూ కష్టపడుతూ బాగా సంపాదిస్తూ బాగా సెటిల్ వాళ్ళని కోరుకుంటూ మామ అనుకుంటాం అందరం ముక్కు చేయబెట్టుకుని ఇంత మైకులు ఏంట్రా బాబు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్, టాటా బాబాయ్, థ్యాంక్ యూ.